హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. 2-3 యూనిట్లతో చేస్తేనే ఓ పెద్ద సినిమా అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇలాంటి టైంలో ఒక్క హీరో కోసమే వెయిట్ చేస్తా, ఆ ఒక్క సినిమా కంప్లీట్ అయ్యాకే మరో సినిమా చేస్తా అని చెప్పి ఆలోచిస్తే నిజంగా చెల్లుతుందా చెప్పండి? అంటే టైం ఉంది కదా, ఒక సినిమా కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత ఇంకో సినిమాని కంప్లీట్ చేయాలి. కానీ ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నేను మరో సినిమాని దాటుతా అని చెప్పి చేయడంలో ఎంతవరకు నిజముందంటారు? ఎవరి గురించి అంటే సందీప్ రెడ్డికి రకరకాల సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్ ఈ విధంగా. ఎందుకు అంటే ఇంతకీ అసలు టాపిక్ ఏంటి అని మీరు నన్ను అడిగితే కనుక అదేంటో కాదండి, మన డార్లింగ్తో ముడిపడిందే. యానిమల్ సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు ఆ మూవీ గోయర్స్. ఎందుకంటే అంతగా ఇంపాక్ట్ చేసింది యానిమల్ సినిమా. సో అది వచ్చిన తర్వాత అందరూ కూడా యానిమల్ లుక్ కావచ్చు, లేకపోతే యానిమల్ ఈగో కట్అవుట్ కావచ్చు, మొత్తం అందరికీ గుర్తుండిపోయేలా చేశారు యానిమల్ సినిమాని. ఇక ఆ సినిమా పోస్టర్ రిలీజ్ కానీ ఆ ప్రమోషన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేం చేయడం లేదు సందీప్ అనేది అందరూ అనుకుంటున్నమాట. బట్ జస్ట్ ప్రభాస్ స్పిరిట్ మీదనే చాలా ఫోకస్ చేస్తున్నారు సందీప్. అయితే యానిమల్ 2 గురించి ఎవరైనా అడిగినా కూడా ఆఫ్టర్ స్పిరిట్ అనే అంటున్నారు సందీప్. అయితే ప్రభాస్ వరుసగా ప్రజెంట్ మనకి ప్రభాస్ సిచ్యువేషన్ తెలుసు కదా, ఏ విధంగా ఉన్నాడు అంటే వరుసగా ఇప్పుడు ఆయన లైనప్ సినిమాలే ఉన్నాయి. 1 కావచ్చు, 2 కావచ్చు, సీక్వెల్స్ కావచ్చు, అన్ని సెట్స్ మీద ఉన్నాయి. కాబట్టి ఇన్ని సినిమాలు ఉండేసరికి దేనికి అసలు ఇన్నేళ్ళు ఎందుకు కేటాయిస్తున్నారు తెలియని సిచ్యువేషన్. సో ఇవన్నీ సినిమాలు అయిపోయిన తర్వాత మధ్యలో మీరు స్పిరిట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ యానిమల్ 2 కోసం వెయిట్ చేయాలి అంటే నేటిజన్లు, ఈ అభిమానులు ఎవరైతే యానిమల్ 2 కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందు ఇది కంప్లీట్ చేసుకోండి అన్న, ఏదో విధంగా ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 స్క్రిప్ట్ వరకు మీరు ఇదంతా ముందుగానే చేసుకున్నారు అంటే 2 యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఒకేసారి మీరు లైనప్ చేసుకోవచ్చు అని చెప్పి సలహాలు అయితే ఇస్తున్నారు. బట్ ఫౌజీ షూట్లో బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే ఆయన డేట్స్ కోసం రావాలి, ఆయన డేట్స్ ఇవ్వాలంటే టైం పడుతుంది. రాజాసాబ్ రిలీజ్ డేట్ సంగతి షురూ అయిపోయింది కాబట్టి అంటే అడిగారు, అండ్ సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. రేపు ఎల్లుండి అనుకుంటున్నాం, ఇంకా అది పెరుగుతూనే ఉంది. కరెక్ట్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలే. ఈ ఏడాది ఆఖరిన కల్కి సీక్వెల్ని స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు నాగశ్వన్. సో అప్పట్లోపు సలార్ సీక్వెల్ అనేది కంప్లీట్ అయిద్దా ఏమో, అంటే అయ్యే పరిస్థితి అయితే అసలు లేదు. ఎందుకంటే ఆ సీక్వెలే కంప్లీట్ అవ్వాలి. ఇక సలార్ శౌరాంగపర్యం సెట్స్ మీదకి వెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది. ఇక కల్కి 2nd చాప్టర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇక డార్లింగ్ ఇన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చేసరికి సందీప్ వెయిట్ చేయాల్సిన సిచ్యువేషనే ఉంది. ఆయన స్పిరిట్ రావాలి అంటే ఇవన్నీ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత స్పిరిట్ సెట్స్ మీదకి రావాలి. అయితే అంటే పనిలో పని యానిమల్ 2 స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే సందీప్ వంగాకి అంటే ఒక సజెషన్ ఇస్తున్నారు నెటిజన్స్. సో సైమల్టేనియస్గా 2 ప్రాజెక్టులు కూడా మీరు కానియొచ్చు కదా అని చెప్పి సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య అయితే బాగా పెరిగిపోయింది. ఇంతకీ అసలు సందీప్ వంగ ఏమనుకుంటున్నారు? నిజంగానే ఆయన బయట పెట్టకుండా స్క్రిప్ట్ వర్క్ కానీ లేకపోతే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కానీ ముందుగానే చేసుకుంటున్నారా? సలహాలు ఇస్తున్నట్లుగానే అభిమానుల యొక్క మాటని వింటున్నారా? లేకపోతే ఆయన ఐడియానే అదా అన్నది తెలియదు. కానీ స్పిరిట్ అయిన తర్వాతనే యానిమల్ 2 అనేది నేను లైనప్ చేసుకుంటాను అంటున్నారు. మరి ఇన్నేళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆయన స్క్రిప్ట్ రాసుకుంటూనే ఉంటారు. బట్ 2 లైనప్ చేసుకోవాలి అన్నా కూడా 2 ఒకేసారి సినిమాలు కంప్లీట్ అయినా కూడా స్పిరిట్ రిలీజ్ చేసిన తర్వాతనే యానిమల్ 2 రిలీజ్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ముందు ప్రభాస్ సినిమా రావాలా, యానిమల్ 2 రావాలా? ఏ సినిమాకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి.